వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ సత్యం మందపాటి గారు రచించిన కథ బృందావనం వింటారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన వాసుతో అంది వాసంతి, చూశారా, పొద్దున్నే నేను ఆఫీస్కి వెడుతూ కూర పచ్చడి అన్నం అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టానా? ఇప్పటిదాకా ముట్టుకోలేదు మీ అమ్మగారు. ఇన్నాళ్ళు ఇష్టమైన నా వంట ఇప్పుడు కష్టమైపోయిందా? నేను పొద్దున్నే లేచి ఒళ్ళు విరుచుకుని అన్నీ చేయడం, ఆవిడిలా సాయంత్రం దాకా తినకపోవడం, అది కాస్త పని మనుషుల పాలు చేయడం. మనకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయిటండి? ఎవరిని సాధిద్దామని? వాసు నోటికి చూపుడు వేల అడ్డం పెట్టుకుని, అమ్మకి వినపడితే బాగుండదు, కాస్త నెమ్మదిగా మాట్లాడు, ఒక్కవేళ మర్చిపోయిందేమో, దానికి ఇన్ని అరుపులు దేనికి అన్నాడు. తల్లి అనసూయమ్మగారు తన గదిలో కూర్చుని భగవద్గీత చదువుకుంటోంది. కూతురు నీలిమ తన గదిలో హోంవర్క్ చేసుకుంటోంది. తేరగా వచ్చింది కదా అని రోజు మేస్తున్నప్పుడు ఇవాళ ఏమైందిట? కోపంగా అంటోంది వాసంతి. వాసు కూడా కోపంగానే, ఆవిడ తేరగా ఏమీ తినటం లేదు వాసంతి, మనం ఉండే ఇల్లు ఆవిడదే. ఈ హైదరాబాదులో సెంటర్లో ఇంత పెద్ద ఇల్లు అద్దెకు కావాలంటే నెలకి 25,000 అవుతుంది. తేరగా ఉంటున్నది మనం, ఆవిడ కాదు. ఇల్లుంటే 20 ఏళ్ల క్రితం మీ నాన్నగారు పోయినప్పటి నుంచి మనం తిండి పెట్టడం లేదు. మందులు డాక్టర్లు ఎన్ని ఖర్చులని. మన ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా చాలటం లేదు. పైగా నీలిమ చదువు, అది అప్పుడే 7వ క్లాస్కి వచ్చేసింది. దాని కాలేజీ ఖర్చులు ఎక్కడి నుంచి తెస్తారు? దానికి మా అమ్మ మన దగ్గర ఉండడానికి ఏమీ సంబంధం లేదు. సంబంధాలు ఉండాలంటే ఉంటాయి, వద్దనుకుంటే ఉండవు అంటూ వాసు పక్కనే కూర్చుంటూ అన్నది వాసంతి. అది కాదండి, ఒకసారి తీరిగ్గా మన జీవితాలు, మన అమ్మాయి భవిష్యత్తు ఆలోచించండి. ఈ ఇల్లు అమ్మితే ఇక్కడ స్థలమే 2 కోట్ల రూపాయలు చేస్తుంది. మనం ఇక్కడ ఈ పాత ఇంట్లోనే ఉంటుంటే ఆ డబ్బు విలువ మనకి తెలియటం లేదు, మనం దాన్ని అనుభవించటం లేదు. ఏమండి, ఇల్లు అమ్మేద్దాం, పెద్ద అపార్ట్మెంట్ కొందాం, మిగిలిన డబ్బులో కొంచెం దాచుకుందాం, మిగతాది మనం ఉన్నంతకాలం అనుభవిద్దాం. అసలు ముందుగా ఈ ఇంట్లో మీ భాగం మీరు తీసుకోండి. చూడు, ఈ ఇల్లు మా నాన్న స్వార్జితం. ఆవిడ బ్రతుకున్నంతకాలం సర్వ హక్కులు ఆవిడవేనని రాశాడు నాన్న. ఆవిడ తదనంతరం మనకి పూర్తి హక్కులు వస్తాయి. ఈలోగా ఆవిడ ఈ ఇల్లు ఇంకెవరి పేరునైనా రాసేస్తే? ఎవరి పేరును రాస్తుంది? నేను ఒక్కడనే కొడుకుని, ఇంకెవ్వరూ వారసులు లేరు. అదీ కాక ఆవిడ పోషణ అది మనం చూస్తున్నాం కదా. ఏమో, ఎవరిని నమ్మలేము ఈ రోజుల్లో. నేను మాత్రం ఆవిడకి ఇక సేవలు చేయలేనండి. నేను ఒకటి అడిగితే ఆవిడ చెప్పే జవాబు ఇంకోటి. మతిమరుపు, పప్పబ్బా, అశ్రద్ధ, కొంచెం చెవుడు కూడా వచ్చినట్టుంది. అవును మరి, ఇంకో సంవత్సరంలో 80వ పడిలో పడుతుందిగా. ఆ వయసులోని చాలామంది కన్నా ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది వాసంతి. మీరెప్పుడు ఇంతే అంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది వాసంతి. వాసు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు. వారం రోజుల తర్వాత వాసు స్నేహితుడు శేషగిరి ఫోన్ చేశాడు. రే వాసు, నేను రా శేషగిరిని, బాగున్నావా? ఎన్నాళ్ళయిందిరా మనం కలిసి? నేను అమెరికా నుంచి వచ్చి 4 రోజులైంది. ఇంకో 2 వారాలుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. సాయంత్రం నిన్ను చూడ్డానికి అటు వస్తున్నాను, ఇంట్లో ఉంటావా అన్నాడు. వాసుకు ఒక్కసారిగా ఆనందం కలిగింది. శేషగిరి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు. వాసు ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో ఉండిపోతే శేషగిరి అమెరికాలో న్యూరో ఫిజిషియన్ అయ్యి హ్యూస్టన్లో ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి కనీసం 10 ఏళ్ళయింది. వారిని, ఎన్నాళ్ళయిందిరా నీ గొంతు విని? తప్పకుండా రా రా రా, ఇక్కడే కలిసి భోంచేద్దాం అన్నాడు వాసు. మా ఆవిడ ఏలూరులో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. నేనొక్కడనే వస్తాను. నీ భార్య కూతురు అంతా బాగున్నారా? అమ్మగారు ఎలా ఉన్నారా? చూసి 10 ఏళ్ళయింది. ఆవిడ్ని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుంది నాకు. సాయంత్రం 6ంటికల్లా వస్తాను అన్నాడు శేషగిరి. అన్నట్టుగానే టైంకు వచ్చాడు. రాగానే వాసుని వాటేసుకున్నాడు. ఒరేయ్,
నువ్వేమీ మారలేదురా, అలాగే ఉన్నావు అన్నాడు వాసు. వాసంతికి ఏదో సెంటు బాటిల్ ఇచ్చాడు. నీలిమకి 2 ఇంగ్లీష్ పుస్తకాలు ఇచ్చాడు శేషగిరి. కాసేపు మాట్లాడాక అమ్మగారేరి అడిగాడు. పడుకుందేమోరా, చూస్తానుండు అని వాసు అంటుండగానే తన గదిలోంచి వచ్చింది అనసూయమ్మ. శేషగిరి ఆమెకు దండం పెట్టి బావున్నారా అని అడిగాడు. ఆవిడ శేషగిరిని యగాదిగా చూసి ఎవరూ గుర్తుపట్టలేదు నాయనా అంది. నేనండి శేషగిరిని, వాసుతో పాటు చదువుకున్నాను, ఇప్పుడు అమెరికాలో. హోరిని శేషగిరా, ఇప్పుడు గుర్తొచ్చావు బాబు. బావున్నావా? రా కూర్చో కూర్చో అని పక్కనే కూర్చోపెట్టుకుని అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతోంది అనసూయమ్మ. శేషగిరి కూడా ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. ఆవిడ తన గదిలోకి వెళ్ళాకే వాసుతో మాట్లాడాడు. భోజనాలయ్యాక ఇక వెడతానని లేచాడు శేషగిరి. అతనిని పంపించడానికి బయటికొచ్చాడు వాసు. ఒరే వాసు, నీకో విషయం చెప్పాలరా. మీ అమ్మగారికి డిమెన్షియా అనే వ్యాధి ప్రథమ దశలో ఉంది. అది ముదిరితే అల్జైమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలున్నాయి. ఎవరైనా న్యూరాలజిస్ట్కి చూపించరా? మన వాళ్ళు సాధారణంగా ఏదో పెద్ద వయసుతో వచ్చిందిలే, వైద్యం ఎందుకు అని ఆలోచిస్తారు. కానీ లేతగా ఉన్నప్పుడే వైద్యం చేయించి సరిచేయించడం మంచిది. అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అని తన ఇండియా ఫోన్ నెంబరు, అమెరికా నెంబరు కూడా ఇచ్చాడు. ఇంట్లోకి రాగానే వాసంతికి ఆ విషయం చెప్పాడు వాసు. ఏం చేద్దాం అని అడిగాడు కూడా. ఏమీ చెయ్యొద్దు, ఇప్పుడు డాక్టర్లు, హాస్పిటల్స్ అన్నీ వ్యాపారమే. లక్షలకి లక్షలు గుంజడం, తూతూ మంత్రంగా ఏవో టెస్టులు చేసి వేల రూపాయలు ఖరీదు చేసే మందులు రాసేసి ఇంటికి పంపించడం. ఎంతమందిని చూడటం లేదు మనం? మన దగ్గర అన్ని లక్షలు లేవు, ఇల్లు అమ్మితే తప్ప అంటూ వాసు వైపు చూసింది. ఆమె మాటలకి కొంచెం సుముఖంగానే ఉన్నట్టు కనిపించాడు వాసంతికి వాసు. 2 రోజుల తర్వాత వాసంతి అంది, ఏమండి, మా ఆఫీస్లో రవి అని ఒక అతనున్నాడు. మనలాగానే వాళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. భర్త పోయాక అతని తల్లి రవి దగ్గరే ఉంటోంది. రవి భార్యకు ఆవిడ వాళ్లతో ఉండడం ఇష్టం లేదు. భార్యాభర్తల మధ్య రోజు ఏవో గొడవలు వస్తుంటే చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. విడాకులు తీసుకుంటున్నారా? లేదు, రవి తల్లి కృష్ణుడి భక్తురాలు. ఆవిడికి ఎప్పటినుంచో బృందావనం వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు భగవన్నామ సంస్మరణ చేసుకురావాలని కోరికట. పోయిన నెలలోనే ఆవిడ్ని తీసుకుని బృందావనం వెళ్ళొచ్చాడు రవి. అయితే ఆవిడ కోరిక తీరిందన్నమాట. నీలిమ వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు తాగి ఇద్దరికీ గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. అలాగే అనుకుందాం. వెళ్ళబోయే ముందు ఆవిడికి ఎన్నాళ్ళుంటానో ఏమోనని తన ఆస్తి అంతా రవి పేరున రాసేసిందిట. రవేమో ఆవిడ్ని బృందావనంలో ఒక ఆశ్రమంలో దించి ఎప్పుడు వెనక్కి రావాలంటే అప్పుడొచ్చి ఇంటికి తీసుకువెడతాను అని చెప్పేసి వచ్చాట. ఇప్పుడు వాళ్ళు ఆ స్థలంలో అపార్ట్మెంట్లు కట్టిస్తున్నారటండి. మొత్తం 8ట. వీళ్ళకి 3 అపార్ట్మెంట్లు ఇస్తున్నట్ట బిల్డరు. వీళ్ళు ఉండేది కాక నెలకి కనీసం 20,000 అద్దొస్తుంది అన్నాడు రవి. ఏమండి, మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదండి. మీ అమ్మగారికి కూడా కృష్ణుడంటే భక్తి, భగవద్గీత అంటే ప్రాణమును. నువ్వు చెప్పింది బాగానే ఉంది. మరి అక్కడ ఆవిడ ఒక్కతే ఆశ్రమంలో ఎలా ఉంటుంది అడిగాడు వాసు సాలోచనగా. చిన్నగా నవ్వింది వాసంతి. అది ఆశ్రమం అంటే ఆశ్రమం, కాదంటే కాదు. అక్కడ కొన్ని ఆశ్రమాల్లో నెల నెల డబ్బు కట్టాలి. అందుకని రవి చేసింది ఏంటంటే బృందావనంలో దిగాక ఆవిడ్ని రైల్వే స్టేషన్ నుంచి ముందుగానే అనుకున్న ఒక ఆశ్రమానికి ఆటో ఎక్కించి తను వెనక్కి వచ్చేసాట. అతను చెప్పింది ఏమిటంటే అక్కడ మైత్రి అనే ఒక సంస్థ ఉందిట. వివి గిరి గారి కోడలు మోహినీగిరి నడుపుతున్న గిల్డ్ ఫర్ సర్వీసెస్ లాంటి కొన్ని వ్యాపారాపేక్ష లేని సంస్థలుంటాయి చూడండి, అలాంటిదన్నమాట. ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిన వృద్ధ వితంతువులని చేరదీసి అక్కడ ఆశ్రమాల్లో ఉంచి వసతి భోజనం ఇస్తున్నారని, బృందావనంలో ఇలాంటి వితంతువులు 20,000 మంది పైనే ఉన్నారని, ఒంటరితనం అన్నది అస్సలు ఉండదని అన్నాడు. మనము అదే చేయొచ్చు కదా. రవి అమ్మగారున్న చోటే ఈవిడ్ని దించేస్తే ఇద్దరూ ఒకరికొకరు తోడుగా కూడా ఉంటారు. ఏమంటారు అంది వాసంతి. అదంత మంచి పని అనుకోను నేను అన్నాడు వాసు మనసులో ఏదో అతన్ని వేధిస్తూ ఉంటే.
అబ్బో, ఇలా కాకపోతే ఇంకో వేరే మార్గం ఏదన్నా ఉందా? మీకా తెలీదు, నేను చెప్పేవి మీకు నచ్చవు. రవి చెప్పాడు కదా ఏమీ ఇబ్బంది ఉండదు అని కోపంగా అంది వాసంతి. వాసు ఒక్క క్షణం ఆలోచించాడు. సరే, అలాగే కానీ రేపే నాకు తెలిసిన లాయర్ని కలుస్తాను. నేను వచ్చే వారం ఆఫీస్ పని మీద బెంగుళూరు వెళ్ళాలి కూడాను అన్నాడు వాసు దీర్ఘంగా ఆలోచిస్తూ. వాసంతి ప్రేమగా వాసు చెయ్యి నొక్కి, అమ్మయ్యా, ఇన్నాళ్లకు మంచి పని చేస్తున్నారు అంది. మర్నాడే వాసు తన మిత్రుడికి తెలిసిన లాయర్ సూర్యనారాయణని కలిశాడు. ఏమేం రాయాలో ఎలా రాయాలో చెప్పాడు. రాయించి మా అమ్మ సంతకం పెట్టించేయండి, నేను బెంగుళూరు వెడుతున్నాను. వాసంతిని అడగండి మీకే సహాయం కావలసిన. ఎంత త్వరగా రిజిస్టర్ చేస్తే అంత మంచిది అన్నాడు వాసు. అంత హడావిడి దేనికండి? మీరు బెంగళూరు నుంచి వచ్చాక, మీరు డ్రాఫ్ట్ చూసి మార్పులు చేర్పులు చేశాక అప్పుడే రిజిస్టర్ చేయిద్దాం అన్నాడు లాయర్. ఆహా, లేదు లేదు, మీరు కానివ్వండి. నేను మీకు చెప్పిందే మీరు మాకు అర్థం కాని కోర్టు భాషలో రాస్తారుగా, అంతేనా? అక్కడ అసలు విషయం తల్లి సంతకం పెడుతుంటే దగ్గరుండడం తనకిష్టం లేక ముఖం చెల్లక. అయితే అలాగే చేద్దాం అన్నాడు లాయర్. వాసు బెంగళూరు నుంచి వాసంతికి ఫోన్ చేశాడు. పని పూర్తయిందా అంటూ. రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఇందాకే ఇంటికొచ్చారు మీ అమ్మ లాయర్ గారును. ఆయనే ఆవిడ్ని కారులో తీసుకెళ్లారు. పని పూర్తయిందని, రిజిస్టర్ చేసిన కాగితం రేపిస్తారని, తనే తీసుకొస్తానని చెప్పారు. రేపు వస్తున్నారుగా మీరు? రేపు సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటాను. మర్నాడు సాయంత్రం వాసు ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చి సీల్డ్ కవర్ అందించింది వాసంతి. వాసు కవర్ విప్పి ఆ కాగితాలు చదివాడు. అతని ముఖంలో రంగులు మారాయి. ఇడియట్, నేను చెప్పిందేమిటి, తను చేసిందేమిటి అన్నాడు. ఏమైందండి? అప్పటికే వాసు లాయర్ సూర్యనారాయణకి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడే మా అమ్మ రాసిన వీలునామా చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు రాసిందేమిటి కోపంగా అన్నాడు. వాసంతి రెండో ఫోన్ తీసుకుని అంతా వింటోంది. సార్, మీరు చెప్పదలుచుకున్నది మీరు చెప్పారు, కానీ అది మీ వీలునామా కాదు, మీ అమ్మగారిదే. ఆవిడ చెప్పినట్టు రాయడమే నా వృత్తి ధర్మం. ఆవిడేం చెప్తే అదే రాశానండి. ఆవిడ ఆస్తంతా ఆవిడ తదనంతరం మీకే వస్తుందని రాశారు. కానీ ఓ కండిషన్ పెట్టారు. ఆవిడ చనిపోయే వరకు మీ దంపతులిద్దరూ ఆవిడ్ని మీ దగ్గరే ఉంచుకుని ఆవిడ్ని సవ్యంగా ప్రేమతో చూసుకుంటేనే ఆ ఆస్తి మీకు వస్తుంది. లేకపోతే మీ అమ్మాయి నీలిమకి మైనారిటీ తీరాక ఆస్తంతా చెందుతుంది. అప్పటిదాకా దానికి ట్రస్టీగా మీ స్నేహితుడు శేషగిరిని నియమించారు. మధ్యలో ఈ శేషగిరిగాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పెద్దగా అరిచాడు వాసు. అతనికి ఒళ్ళు మండిపోతోంది. మీ అమ్మాయి నీలిమ ఆయన్ని పిలిపించిందండి. ఇద్దరం కలిసే మీ అమ్మగారు కోరిన విధంగా వీలునామా రాశాం. అప్పుడు మధ్యాహ్నం సమయం అవడం వల్ల వాసంతి గారు ఇంట్లో లేరు, ఆఫీస్లో ఉన్నారట. సార్, నేను స్వతంత్రం తీసుకుని ఒక్క మాట చెప్తానండి, ఏమీ అనుకోరుగా? మీ అమ్మాయి నీలిమ మీరు మీ తల్లిగారిని బృందావనంలో దించడం గురించి తాను విన్నదంతా చెప్పి ఏడ్చింది. మిమ్మల్ని పెంచి ఇంతవాణ్ణి చేసిన మీ తల్లి రుణం తీర్చుకోవలసిన కొడుకుగా మీరు చేద్దామనుకుంటున్నది ధర్మం కాదు, మానవత్వం ఉన్న మనిషి చేసే పని కాదండి. ఇంకో విషయం కూడా చెప్తా వినండి. నాకు 12 ఏళ్ల వయసులో 2 కిడ్నీలు పాడైపోయి చావడానికి సిద్ధమయ్యాను. అప్పుడు అదృష్టవశాత్తు మా అమ్మగారి కిడ్నీ నాకు సరిపోయింది. 40 ఏళ్ల తర్వాత ఇంకా నేను బతికున్నాను అంటే ఆవిడ పెట్టిన భిక్షే కదండి. ఆవిడ కడుపు చించుకుని బయటికి రావడమే కాదు, ఆవిడ చనిపోయాక కూడా ఆవిడ కడుపులోని కిడ్నీని నా కడుపులో భద్రంగా దాచుకుని బతుకుతున్నాను. ఆవిడ నాకు 2 సార్లు జన్మనిచ్చిన తల్లి. మాతృమూర్తిని కలకాలం హృదయంలో దాచుకోవాలి, కానీ బృందావనంలో గతిలేని పక్షిలా అలా వదిలేసి రావడం కాదు సార్ అన్నాడు లాయర్ సూర్యనారాయణ. వాసంతి కోపంగా ఫోన్ సోఫాలోకి గిరవాటేసి, నీలు ఓసారి లేరా అని అరిచింది. నీలిమ రాగానే ఆ పిల్ల చెయ్యి గట్టిగా పట్టుకుని, ఏమిటే నువ్వు చేసిన పని? నేనేం చేశాను?
లాయర్ గారిని బామ్మ వీలునామా రాయమని మీరేగా పిలిపించారు. బామ్మ చెప్పినట్టు ఆయన రాశాడు. మధ్యలో నన్నంటారేంటి? వాసంతికి ఏమనాలో అర్థం కాలేదు. కోపంతో ఊగిపోతోంది. అమ్మా, రవి అంకుల్ని అడిగి బృందావనంలో ఆ ఆశ్రమం అడ్రస్, ఫోన్ నంబర్ నాకు ఇస్తావా అడిగింది నీలిమ. అసలే కోపంగా ఉన్న వాసంతి ముఖం ఎర్రబడుతుంటే అంది, నీకెందుకే అని. ఏం లేదు, నువ్వు ముసల్దాను అయ్యాక నాకు అవసరం అవుతుందేమోనని అంది నీలిమ దృఢంగా. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ సత్యం మందపాటి గారు రచించిన కథ బృందావనం విన్నారు. ఈ కథ అక్టోబర్ 15, 2014లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.